కొన్ని విన్నప్పుడు మీకు ఏమనిపిస్తుంది? తెలుగు అమ్మాయిలకి అవకాశాలు రావట్లేదు. యాడ్స్ ఇస్తారు, తెలుగు అమ్మాయిలనే చూస్తున్నాం. నేను అలా వెళ్ళాను. ఎవరో ఒక తెలుగు అమ్మాయి, నేను కాకుండా ఇంకొక అమ్మాయి వచ్చి ఉండాలి. ఒక హీరోయిన్ ఆడిషన్కి వెళ్ళారంటే ఆడిషన్లో ఏం జరుగుతుంది? వెళ్ళంగానే వాళ్ళు ఒక స్క్రిప్ట్ ఇస్తారు, కూర్చోబెడతారు. అంటే ఒక 2 సినిమాలు చేశాను, అవి మధ్యలో ఆగిపోయాయి. చాలా మందికి నేను నచ్చలేదు, నాకు వాళ్ళు నచ్చలేదు. డిప్లొమాటిక్గా నో చెప్పరు. నో చెప్తే మేము ఇంకొకరి దగ్గరికి వెళ్ళొచ్చు. నో చెప్పరు, అలాగని ఎస్ చెప్పరు. థియేటర్కి జనాలను రప్పించాలంటే ఒక ప్రెషర్లో ఫీల్ అవుతున్నారు సినిమా తీసిన ప్రతి ఒక్కళ్ళు. డిస్ట్రిబ్యూషన్ చేయమన్నప్పుడు ఈ సినిమాలో ఎవరున్నారండి అంటే పెద్ద హీరోలు లేవు. నాకు ఇట్లా ఇక్కడి వరకు ఉంటుంది. అరే పెద్ద హీరో సినిమాలు చాలా ఫ్లాప్ అయినాయి. మోడలింగ్ వ్యవస్థ ఎలా ఉంది? మోడలింగ్లో ఉండేటువంటి హడల్స్ ఏంటి? నాకు మోడలింగ్ వెళ్ళాక నాకు నచ్చింది ఫస్ట్ అదే అండి. మంత్కి అంతా వచ్చే శాలరీ ఒక్క రోజులో వస్తుంది కదా. కాస్టింగ్ కోచ్లన్నీ లేకపోతే హీరోయిన్లో లేకపోతే ఆడవాళ్ళు వస్తుంటే ఇబ్బంది పడుతున్నారని చెప్పేసి అట్లాంటి ఇబ్బందులు ఏమైనా ఎదురైనా? ఎదురు అవ్వలేదు అని చెప్తే అబద్ధం అవ్వచ్చు. ఎందుకంటే ఎవరు నమ్మరు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత ఎవరెవరిని కలిసారు? ఎవరెవరు తారసపడ్డారు మీకు జర్నీలో? ఆదిశక్తిలో నేను ట్రైన్ అయ్యేటప్పుడు నిహారిక కొనిదెల వాజ్ అవర్ బ్యాచ్. మీరు ఎలాంటి కాన్సన్ట్రేషన్ తీసుకుంటారు? బాడీ కానీ, ఫిట్నెస్ కానీ, డైట్ కానీ ఇట్లాంటి ఎలా ప్లాన్ చేసుకుంటారు? ఫిట్నెస్ నాకు చిన్నప్పటి నుంచే ఉందండి. నేను వెయిట్ లిఫ్టింగ్, తెలుగు ప్రశ్నలు నమస్తే. ఈరోజు మనం ఒక ఇంట్రెస్టింగ్ పర్సన్తో మనం చిట్చాట్ నడుస్తుంది. సుదీర్ఘమైన ప్రయాణం ఇండస్ట్రీలో, తనే స్వయంగా ప్రొడ్యూస్ చేస్తూ కథ రాసుకొని హీరోయిన్గా ఇంట్రడ్యూస్ అవుతున్నటువంటి సుమయ్య రెడ్డి గారితో మాట్లాడదాం. మేడం నమస్తే అండి. నమస్తే అండి. ఏంటి నేను చెప్పింది కరెక్టేనా? మీరే రాసుకొని మీరే హీరోయిన్గా మీరే ప్రొడ్యూస్ చేయాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? అవకాశాలు బయట రాలేదా మీకు వేరే సినిమాల్లో? ఎట్లా? అవకాశాలు రాలేదని కాదు, వచ్చినవి మనకు నచ్చలేదు అంతే. ఇండస్ట్రీలో ట్రై చేశారా? ట్రై చేశాను. అంటే ఒక 2 సినిమాలు చేశాను, అవి మధ్యలో ఆగిపోయాయి. చిన్న హీరోలా కొత్త హీరోలా ఎలా? కొత్త హీరోలు, కొత్త ప్రొడ్యూసర్స్ అలా 2 సినిమాలు చేశాను. 2 సినిమాలు మధ్యలో ఆగిపోయాయి. ఆ తర్వాత కొన్ని వెల్ నోన్ బ్యానర్స్ వెళ్ళడం అవి జరిగాయి. అంటే త్రూ మేనేజర్ కదా ఎక్కడైనా. అవును. సో ఆ మేనేజర్కి మనకు ఎక్కడో అది ర్యాపో కుదరలేదు. ఎన్ని సంవత్సరాలు పట్టింది మీకు ఈ ట్రై చేయటము, 2 సినిమాలు ఆగిపోవటము? ఎంత టైం వేస్ట్ అయింది మీది? అయి ఉంటుందండి ఒక 5 years. అంటే 10 years నుంచి నేను హైదరాబాద్లో ఉన్నాను. మోడలింగ్ చేస్తూ, తర్వాత చదువుకుంటూ, ఆ తర్వాత ఫిలిం ట్రై అవన్నీ. ఓకే. ఏం చదువుకున్నారు? ఏవియేషన్ నుంచి ఇటు యాక్టింగ్ వైపు ఎందుకు రావాలనిపించింది మీకు? మోడలింగ్లో ఉన్నారు కాబట్టి. మోడలింగ్లో చేస్తున్నప్పుడు నాకు కెమెరా అండ్ అమ్మాయిలు కదా, లాట్ ఆఫ్ డ్రెస్సెస్. సో ఆ డ్రెస్సులు, ఆ మేకప్, ఎవ్రీథింగ్ ఐ ఎంజాయ్డ్. బట్ కొన్ని విన్నప్పుడు మీకు ఏమనిపిస్తుంది? తెలుగు అమ్మాయిలకి అవకాశాలు రావట్లేదు, తెలుగు అమ్మాయిలకి అవకాశాలు ఇవ్వట్లేదు ఇండస్ట్రీ, బయట వాళ్ళని తెచ్చుకుంటున్నారు, ఇలాంటి టాపిక్ రన్ అవుతున్నప్పుడు మీ మైండ్లో ఏం రన్ అవుతుంది? అంటే తెలుగు అమ్మాయిలకి ఇవ్వట్లేదు అన్నప్పుడు, ఇప్పుడు కాదు, బిఫోర్ కోవిడ్ అనుకోవచ్చు. బిఫోర్ కోవిడ్, ఆఫ్టర్ కోవిడ్, ఒక లాస్ట్ 2 years నుంచి తెలుగు అమ్మాయిలకి బాగా ఆపర్చునిటీస్ వస్తున్నాయి. బిఫోర్ కోవిడ్ అనిపించేది అంటే కొంతమంది యాడ్స్ ఇస్తారు, తెలుగు అమ్మాయిలనే చూస్తున్నాం. నేను అలా వెళ్ళాను, ఆడిషన్స్కి వెళ్ళాను. అలా తెలుగు అమ్మాయిలనే చూస్తున్నాం అన్నప్పుడు ఎవరో ఒక తెలుగు అమ్మాయి, నేను కాకుండా ఇంకొక అమ్మాయి వచ్చి ఉండాలి. బట్ ఆన్ స్క్రీన్ సడన్గా ఒక ముంబై అమ్మాయి, ఎవరో వేరే స్టేట్ అమ్మాయి వచ్చింది. తెలుగు అమ్మాయిలకి ఇస్తున్నాం అన్నప్పుడు తెలుగు అమ్మాయి ఉండాలి కదా, నేను కాదు, ఇంకొకరు కాదు, సంహవ్ తెలుగు అమ్మాయి. అలా ఏం లేదండి. అలా మిస్ అవుతా ఉన్నాయి ఆపర్చునిటీస్. ఐ రియలీ డోంట్ నో. కొంతమంది తెలుగు అమ్మాయిలకి ఇచ్చారు, ఐ అప్రిషియేట్ దాట్. నా వరకు రాలేదు. ఒక హీరోయిన్ ఆడిషన్కి వెళ్ళారంటే ఆడిషన్లో ఏం జరుగుతుంది? ఒకసారి మా ఆడియన్స్ కోసం. వెళ్ళంగానే వాళ్ళు ఒక స్క్రిప్ట్ ఇస్తారు, కూర్చోబెడతారు. ఆ స్క్రిప్ట్ వాట్ ఎవర్ ద డైలాగ్స్ ప్రిపేర్ అవ్వాలి. ఆ తర్వాత మనం మనకు వచ్చిన బాడీ లాంగ్వేజ్, మనకు వచ్చినట్టు మనం ఏదో చెప్తాం. ఒక్కొక్కసారి వాళ్ళ రోల్కి మనం సూట్ అవ్వం, ఒక్కొక్కసారి సూట్ అవుతాం.
సమ్ టైమ్స్ వాళ్ళ రోల్కి మనం సూట్ అయినా కూడా మనకు వాళ్ళు నచ్చరు, ఇలా ఇలా అన్ని. ఓకే, వాళ్ళు నచ్చక మీరు రిజెక్ట్ చేసిన సందర్భాలు ఉన్నాయా? ఉన్నాయండి. ఓకే. చాలా మందికి నేను నచ్చలేదు, నాకు వాళ్ళు నచ్చలేదు, ఇలా అని. నాకు కావాలనుకున్నది వాళ్ళకి నేను నచ్చలా. సో ఇట్స్ హ్యాపెన్. ఓకే, అలా మీకు వాల్యుబుల్ టైం 5 years వెళ్ళిపోయింది. యా, 5 years వెళ్ళిపోయిన తర్వాత వాల్యుబుల్ టైమ్ ఇస్ కరెక్ట్ అండి. టైమ్, ఐ డోంట్ కామెంట్ ఆన్ టైమ్ అండ్ ఐ డోంట్ హ్యావ్ రిగ్రెట్స్. అలా జరుగుండకపోతే నేను ఇలా యూనో రైటింగ్, ప్రొడ్యూసింగ్, యాక్టింగ్ ఇవన్నీ చేసుండే దాన్ని కాదేమో. సో ఐ బిలీవ్ ఇన్ టైమింగ్. ప్రాబబ్లీ దిస్ ఇస్ మై టైం. రైటింగ్ ఎప్పుడు ఇవన్నీ చూసిన తర్వాత అనిపించిందా? అలా ఏం కాదు, నాకు మామూలుగానే రైటింగ్ ఇష్టం. ఓకే. కొత్త కథలు సమ్ టైమ్స్ నేను ఖాళీగా ఉన్నప్పుడు రాస్తూ ఉంటాను. ఫస్ట్ మెటీరియలైజ్ అయింది ఇదేనా? ఇదే. ఏంటి, ఏం రాశారు? మీరు ట్రైలర్ చూసిన తర్వాత టీజర్లో ఒక డైలాగ్ విన్నాను, అబ్బాయిల ప్రేమలో స్వార్థం ఉంటుంది, అమ్మాయిల స్వార్థంలోనే ప్రేమ ఉంటుంది. ఏంటి నాకు అర్థం కాలేదు, ఏంటి చెప్తారా? అంటే అమ్మాయిల స్వార్థం అంటే అండి, మా బాయ్ ఫ్రెండ్ ఆర్ ఎల్స్ మై లవర్, మై హస్బెండ్, హూ ఎవర్, స్వార్థం అమ్మాయికి మేమే బాగుండాలి అంటే ఆ స్వార్థంలో మీరు బాగుండాలి అనేది ఒకటి ఉంటుంది. ఓకే. సో ఆ స్వార్థం. ఓకే. అమ్మాయి స్వార్థంలో ఎప్పుడు అమ్మ స్వార్థంలో మనం బాగుండాలని ఉంటుంది, అమ్మాయి స్వార్థంలోనే ప్రేమ ఉంటుంది. ఓకే, డిప్లొమాటిక్ డైలాగ్ అండి, చాలా డెప్త్ ఉన్న డైలాగ్ అది. అమ్మ ఎప్పుడు మన పిల్లలే బాగుండాలి అని ఏదైనా ఇంట్లో చేసింది కూడా దాచి మనకిస్తుంది, అది స్వార్థం. పక్కన వాళ్ళకి స్వార్థం అది, కానీ అది ప్రేమ. ఓకే. సో సంథింగ్, సో అమ్మాయి ప్రేమలో స్వార్థం ఉంటుంది. ఓకే. ఇప్పుడు మీరు ప్రొడ్యూస్ చేశారు, ప్రొడ్యూస్ చేస్తున్నప్పుడు అభ్యంతరాలు రాలేదా మీ ఫ్యామిలీ నుంచి? ఎందుకు మనం డబ్బులు తీసుకెళ్ళిపోయి అక్కడ పెట్టేయాలి, రిటర్న్స్ ఉంటాయా? అంటే డబ్బులతో ఆటలు అన్నప్పుడు ఉంటుంది కానీ, అండ్ సక్సెస్ రేట్ ప్రొడ్యూసర్స్కి చాలా తక్కువ, ఎక్కడో అలా జరుగుతుంటాయి. సో అన్నారు ఓకేలే, ఓకే అట్లీస్ట్ ఇప్పుడన్నా మా మదర్ సపోర్ట్ చేశారు. మీ ఫ్యామిలీకి సంబంధించిన వాళ్ళు ఎవరన్నా ఉన్నారా ఇండస్ట్రీలో? ఇండస్ట్రీలో ఎవ్వరు లేరు. మా బ్రదర్ పాపం వాడు యూనివర్సిటీ కూడా వదిలేసి నా దగ్గర వచ్చాడు. బట్ సక్సెస్ రేట్ అనేది ప్రొడ్యూసర్గా, నేను చెప్పేది ప్రొడ్యూసర్గా సక్సెస్ రేట్ అనేది డబ్బులు ఒక్కోసారి వస్తాయి పోతాయి, వచ్చినా కానీ మర్చి రావు, ఎక్కువ రావు. అన్నీ తెలుసుకున్నారా? ప్రిపేర్ అయ్యానండి, ప్రిపేర్ అయ్యాను, మైండ్లో ప్రిపేర్ అయ్యాను. ఓకే. ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది మరి ప్రొడ్యూసర్గా? సినిమా చేసిన తర్వాత ఏమనిపించింది? సినిమా చేసిన తర్వాత అది ఇంకా స్ట్రెస్ఫుల్ ఉంది. సినిమా అప్పుడు ఓకే, అంటే అది అంతా మన చేతుల్లో ఉండే పని, షూటింగ్ అంతా. వెన్ ఇట్ కమ్స్ టు సెల్లింగ్, మన సినిమాని అమ్ముకోవడం, మన సినిమాతో డబ్బులు తీసుకోవడం, థియేటర్స్, ఎవ్రీథింగ్ ఇస్ సో స్ట్రెస్ఫుల్. సేల్ చేయడానికి ఓటీటీ కానీ లేకపోతే థియేటర్ రిలీజ్, అవును, రిలీజ్ కష్టం అవుతుందా? వెరీ వెరీ. చిన్న సినిమాలకి రిలీజ్లకి చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయని చెప్పి ఛాంబర్లో చాలా డిబేట్ జరుగుతూ ఉన్నాయి. ఎప్పటి నుంచో జరుగుతున్న డిబేట్ అది. గ్లాడ్ దీపా ఆర్ట్స్ వాళ్ళు రిలీజ్ చేస్తున్నారా? శ్రీనివాస్ గారు రిలీజ్ చేస్తున్నారు. చాలా బ్యానర్స్, ఐ మీన్ డిస్ట్రిబ్యూటర్స్ దగ్గరికి వెళ్ళొచ్చి తర్వాత నో అని రాలేదు. కానీ అంటే ఇక్కడ ఏంటంటే డిప్లొమాటిక్గా నో చెప్పరు. నో చెప్తే మేము ఇంకొకరి దగ్గరికి వెళ్ళొచ్చు, నో చెప్పరు అలాగని ఎస్ చెప్పరు. అంటే టైం అయిపోతుంటుంది మనకు, యాజ్ ఎ ప్రొడ్యూసర్గా ఇంట్రెస్ట్ రేట్లు పెరిగిపోతుంటాయి. యూనో ఇట్స్ సో స్ట్రెస్ఫుల్. ఓకే. శ్రీనివాస్ గారు రియల్లీ అంటే ఒక లేడీ ప్రొడ్యూసర్ అని ఒక రెస్పెక్ట్తో చాలా పెద్ద మనసు చేసుకొని ఇచ్చారు. ఓకే. మీరు ఆల్రెడీ యాక్టింగ్ ఒక 2 సినిమాలు చేశాను బట్ ఆగిపోయినాయి అన్నారు. యాక్టింగ్ సంబంధించి మోడలింగ్ అంటే ఓకే, మోడలింగ్ కూడా కొన్ని టిప్స్ కావాలి. యాక్టింగ్కి సంబంధించిన ట్రైనింగ్ తీసుకున్నారా? ఎట్లా అది? తీసుకున్నానండి. స్టార్టింగ్లో ఎప్పుడైతే మనకు ఫ్రెండ్స్ని అడిగినప్పుడు ఇక్కడ హైదరాబాద్లో ఎవరైనా ఉన్నారా అంటే సత్యం యావి గారు ఉన్నారు, అక్కడికి వెళ్ళమన్నారు. అంటే నాకు సాటిస్ఫాక్షన్ కాలేదు. చెప్పారు, బాగా చెప్పారు. ఇంకా ఏదో నేను ఒక డైరెక్టర్ మాహి వి రాఘవ్, హిస్ అ గుడ్ ఫ్రెండ్, తనతో మాట్లాడినప్పుడు ఒకసారి ఆదిశక్తికి వెళ్ళు పాండుచేరి అన్నారు. హానెస్ట్లీ తనే డబ్బులు కట్టి నన్ను పంపించారు. మేము అసలు మాట్లాడుకోము కానీ బట్ నాకు హెల్ప్ కావాలి అన్నప్పుడు హీ వాజ్ దేర్. ఓకే. ఇంకొకటి అంటే మనకి ఆసక్తికరమైన విషయం ఏంటంటే ఇక్కడ ఇప్పుడు ప్రజెంట్
జరుగుతున్న పెద్ద డిస్కషన్, స్టార్ హీరోల సినిమాలకే థియేటర్కి జనాలు రావట్లేదు, థియేటర్కి జనాలను రప్పించాలంటే ఒక ప్రెషర్లో ఫీల్ అవుతున్నారు సినిమా తీసిన ప్రతి ఒక్కళ్ళు. మీ పరిస్థితి ఏంటి? మీరు ఏమైనా ప్రెషర్ ఫీల్ అవుతున్నారు? అంటే నేను ఒక ఐ డోంట్ నో చెప్పొచ్చో చెప్పకూడదు నాకు తెలియదు, ఫన్నీ అనిపిస్తుంది. ఇప్పుడు ఒకరి దగ్గరికి మన ప్రోడక్ట్ తీసుకుపోయి డిస్ట్రిబ్యూషన్ చేయమన్నప్పుడు ఈ సినిమాలో ఎవరున్నారండి అంటే పెద్ద హీరోలు లేవు, నాకు ఇట్లా ఇక్కడి వరకు ఉంటుంది. అరే పెద్ద హీరో సినిమాలు చాలా ఫ్లాప్ అయినాయి, చిన్న సినిమాలు చాలా హిట్ అయినాయి, లైక్ బల్గం అవ్వచ్చు, లేదంటే రీసెంట్ కోట్ అవ్వచ్చు. సో మెనీ ఫిలిమ్స్ మనం ఎక్స్పెక్ట్ చేయనివి బాక్స్ ఆఫీస్ దగ్గర బాగా వసూలు చేసింది. కానీ అలా చెప్తున్నప్పుడు అనిపిస్తుంది ఒక్కొక్కసారి వాళ్ళ బ్యానర్లోనే చాలా ఉంటాయి, పెద్ద హీరో మళ్ళీ పెద్ద బడ్జెట్, నవ్వు వస్తుంది దాంట్లో. ఈవెన్ ఒక 10% ఉంటుంది నాది. సో అలాంటప్పుడు ఏం మాట్లాడాలో అర్థం కాదు. అండ్ మోర్ ఓవర్ నేను చాలా ఓపెన్గా మాట్లాడిస్తా. ఇండస్ట్రీకి వచ్చినాక తెలుసుకుంది ఏంటంటే చాలా తక్కువ మాట్లాడాలి. నువ్వేం చెప్పినా కూడా ఏదన్నా స్క్రిప్ట్ ఇచ్చినప్పుడు ఇది ఎలా, లేకపోతే ఇంకొకటి ఎలా, ఆడిషన్స్ అప్పుడు అడిగినా కూడా అంత తెలివి ఉంటే ఎలా అన్నారా? ఓకే, తెలివి ఉన్న బ్రెయిన్ యూజ్ చేసేవాళ్ళు ఇండస్ట్రీలో వద్దనే వాళ్ళ అభిప్రాయం. అలా ఏం కాదు, అంటే వాళ్ళు సడన్గా ఇప్పుడు మనం బడ్డింగ్ అయినప్పుడు వాళ్ళు ఏం చెప్తే మనం అది అవునేమో నిజమేమో అనుకుంటాం. బట్ నాకు ఎక్కడ క్వశ్చన్ అడిగే అలవాటు ఎక్కువ ఉంటుంది నాకు. డీర్ ఉమాలో ఏం రాశారు, ఏం ఫ్రేమ్ చేశారు? లవ్ స్టోరీయా లేకపోతే ఏంటిది, ఎలా డిఫైన్ చేస్తారు? లవ్ స్టోరీ ఉంది, ఎమోషన్ ఉంది, సస్పెన్స్ ఉంది, కైండ్ ఆఫ్ థ్రిల్లర్ ఉంది. ఓకే. అండ్ బేసికలీ సొసైటీ అందరికీ ఇచ్చే ఒక కాజ్ ఉంది. ఓకే, లవ్లో ఉన్న కాజ్. ఓకే, మీ క్యారెక్టరైజేషన్ ఏంటి? ఉమా అంటే టైటిల్ ట్యాగ్ మీ పైన ఉంది, మీ పేరు ఉమానా? అవునండి. ఓకే, ఎలా ఉంటుంది మీ క్యారెక్టర్? ఉమా ఒక పల్లెటూరు అమ్మాయి, చాలా ఆశలతో ఒక చదువుకోవాలని, ఎంబీబీఎస్ చేయాలని, డాక్టర్ కావాలని చాలా ఆశలతో వస్తుంది. ఆ సడన్గా హాస్పిటల్స్లో ఒక యూటర్న్ అవుతుంది. ఎందుకు అవుతుంది? అండ్ ఇక్కడ హీరో ఒక స్ట్రగ్లింగ్ క్యారెక్టర్ ఉంటారు, తనకి ఉమాకి. అండ్ ఉమా చేయాలనుకున్న పని ఎలా చేసింది, సో దట్ ఈస్ ద ఓవరాల్ ప్లాట్. ఉమా చేయాలనుకున్నది చేయలేకపోయింది, సో ఉమాకి హీరో ఎలా హెల్ప్ చేశారు ఓకే టు రీచ్ ద కాజ్. ఓకే, మిగతా కాస్టింగ్ ఎవరు? ఉమా అంటే మీరు మీ క్యారెక్టర్ మీరు చేశారు. ఓకే, మిగతా ఆపోజిట్ క్యారెక్టర్ హీరో క్యారెక్టర్ ఎవరు? లేకపోతే పృథ్వీ అంబర్, కన్నడ అబ్బాయి, దియా ఫేమ్. దియా ఇక్కడ కూడా అవును, తెలుసు, జానకి కెమెరా కానీ మ్యూజిక్ కానీ వీళ్ళు ఎవరు పని చేశారు? మ్యూజిక్ రదన్ చేశారు, డైరెక్టర్ సాయి రాజేష్ మహాదేవ్, ఓకే, డిఓపి రాజ్ తోట గారు. అండ్ నాకు ఈ ప్రాజెక్ట్లో బాగా ఎక్స్ప్లోర్ చేయడానికి ప్రాక్టికల్ ఎగ్జామ్ లాగా, సో ఎక్స్ప్లోర్ చేయడానికి బాగా దొరికింది. రాజీవ్ కనకాల గారు నా ఫాదర్గా చేశారు, ఆమని గారు ఉన్నారు, సప్తగిరి గారు ఉన్నారు. ఆ తర్వాత నాకు ఎలా ఉంది వీళ్ళతో సీనియర్ యాక్టర్స్? అందరు సీనియర్సే. నాకు చాలా బాగా ఈజీగా అయ్యింది అనిపించింది. రాజీవ్ కనకాల గారు ఫాదర్ క్యారెక్టర్కి నాకు బాగా సెట్ అయిపోయారు, అంతా నేను కష్టపడాలి అనిపించలేదు. ఇంకా అక్కడక్కడ ఆమని గారు సో సపోర్టివ్. సీనియర్స్ కదా, వీళ్ళ దగ్గర నుంచి ఏమన్నా సజెషన్స్ కానీ ఆన్ స్పాట్లో ఇంప్రూవ్మెంట్లు ఇట్లాంటివి ఏమైనా జరిగినా, మెమరబుల్ ఇన్సిడెంట్లు ఏమన్నా ఉంటే చెప్పండి. ఆమని గారు నేను స్క్రిప్ట్ పట్టుకొని తెగ బై హార్ట్ చేస్తూ ఉన్నా, సో తను వచ్చి సింపుల్గా అంత అవసరం లేదు నాన్న, నువ్వు మరీ అంత బై హార్ట్ చెయ్యకు, మనకు కెమెరాస్ ఉంటాయి, కట్స్ ఉంటాయి, నో యూ నీడ్ టు దట్ ఎక్స్ప్రెషన్. ఇప్పుడు అంతా మొత్తం బై హార్ట్ చేస్తే మైండ్లో నీకు అదే ఉంటుంది, నీ ఎక్స్ప్రెషన్ రాదు. సో కూల్గా ఆవిడ అంటే నేను అక్కనే పిలిచేదాన్ని. అలాంటి ఒక ర్యాప్ నాకు అందరూ ఒక ఫ్యామిలీ లాగా అయిపోయారు. ఓకే, సూపర్. చాలా దే మేడ్ మీ ఫీల్ సో కంఫర్టబుల్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ దెమ్. ఎక్కడ జరిగింది? హైదరాబాద్లో జరిగింది షూట్? హైదరాబాద్. ఓకే, మీ నేటివ్ ప్లేస్ ఎక్కడ? ఎక్కడి నుంచి వచ్చారు మీరు? అనంతపురం. ఇది ఓపెనింగ్కి బైరెడ్డి గారిని పిలిచారేంటి? మన ఈయన ఏంటి, ఇదేమన్నా ఫ్యామిలీ పొలిటికల్ ఫ్యామిలీయా, పొలిటికల్ బ్యాక్డ్రాపా, ఎలా? పొలిటికల్ అంటే మనకు ఇప్పుడు మీరు ఏదన్నా ఒక మంచి కార్యక్రమం చేసినప్పుడు మీ సైడ్ ఉన్న వాళ్ళు ఎవరైనా వస్తారు, మీకు తెలిసిన వాళ్ళని పిలుస్తారు, తెలియని వాళ్ళని పిలిచలేము ఎలాగో. సో నాకున్న సర్కిల్లో తెలిసిన వాళ్ళని పిలిచామంతే.
అంతే. దానికి పెద్ద సీన్ ఏం లేదు అక్కడ. ఓకే. అంటే పొలిటికల్ ఫ్యామిలీయా లేకపోతే ఎలా ప్రొడ్యూసర్గా వస్తున్నారు, ఇంట్రడ్యూస్ అవుతున్నారంటే చాలా క్వశ్చన్స్ వస్తుంటాయి, చాలా ఎంక్వైరీలు చేస్తుంటారు, ఎవరు ఫ్యామిలీ, ఎవరి నుంచి ఎలా ఇది. అవునా, ఓకే. కోరిక ఉంది, డ్రీమ్ ఉంది, అది సరిపోదా? అది బ్యాక్గ్రౌండ్ కూడా కావాలా? అంతే, బ్యాక్గ్రౌండ్ నాకు తెలీదు. మంచి పైసలు ఉన్నాయేమో అంటే హీరోయిన్ ఓకే, లేకపోతే ఆర్టిస్ట్ ఓకే, ప్రొడ్యూస్ చేస్తున్నారంటే ఎంక్వైరీలు ఉంటాయి కదా. అంత లేదండి, నేను దాచుకున్న డబ్బులు, ఆ తర్వాత ప్రస్తుతానికైతే ఈ హోల్ బండి నడిపియాలి కాబట్టి మేము ఇల్లు కూడా తాకట్టు పెట్టాము. ఓ, అంత మరి ఓ చాలా డబ్బులున్న ఫ్యామిలీ ఏం కాదు. ఓకే. ఉన్నాయి, వీఆర్ గుడ్ ఎనఫ్, వీఆర్ కంఫర్టబుల్ ఫ్యామిలీ, బట్ సినిమా అనేది మార్చేసింది. ఉంటాయిలేండి, నో ప్రాబ్లం. కంటెంట్ ఓకే, కానీ మీకు ముందు రిలీజ్ చేస్తున్నాం అన్నప్పుడు చాలా మంది చాలా రకాల జాగ్రత్తలు చెప్తారు, డిస్క్రైబ్ చేస్తారు. బట్ కంటెంట్ చూసిన తర్వాత ఎలాంటి రెస్పాన్స్ వస్తుంది మీ ఫ్యామిలీ దగ్గర నుంచి కానీ లేకపోతే బయట నుంచి కానీ? సినిమా చూసి మనం ఎడిటింగ్లో రష్ చూసినప్పుడు అలా నేను మైసెల్ఫ్ నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత బాగా వస్తుందని. అందరికీ చాలా బాగా నచ్చింది. ఓకే. ఒక మంచి సబ్జెక్ట్ తీసాం, కాంప్రమైజ్ అవ్వకుండా, సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ ఇస్ దేర్ నౌ. ఓకే, సూపర్ అండి. ఈ సినిమా బయటకు వచ్చిన తర్వాత మీకు మీ లైఫ్లో వచ్చే చేంజ్ ఏమనుకుంటున్నారు మీరు? నా లైఫ్లో వచ్చే చేంజ్, సో నా డ్రీమ్ నెరవేరుతుంది, అది ఫస్ట్. మా దాంట్లో ఒక సాంగ్లో ఉంటుంది, కలలు కనడం నిజము అవ్వడం, అసలు మధురం అని. సో ఆ లైన్, ఆ ట్యాగ్కి కరెక్ట్ సెట్ అవుతుంది. ఓకే. ప్రొడ్యూసర్గా అండ్ ఆల్సో నేను ఒక సినిమా చేసి వెళ్ళిపోవాలని అయితే ఇంత రిస్క్ తీసుకోలేదు. ఐ వాంట్ టు బీ హియర్ అండ్ ఐ వాంట్ టు మేక్ గుడ్ సబ్జెక్ట్. అయితే మంచి ప్లానింగ్తోనే వచ్చారు. నెక్స్ట్ ఏంటి అంటే, ఈ సినిమా అయితే ఓకే పెట్టుకున్నారు, మీరే రైటింగ్ రాసుకున్నారు, పెట్టుకున్నారు. ఎన్ని కథలు ఉన్నాయి మీ దగ్గర? ప్రస్తుతానికి లైనప్ అయినవి 2 ఉన్నాయండి. కథలు చాలానే ఉన్నాయి, లైనప్ అయినవి 2 ఉన్నాయి. ఆల్రెడీ 2 లైనప్లో పెట్టేశారు? అవునండి. మీరు కాకుండా కొత్త వాళ్ళతోనా లేకపోతే కొత్త వాళ్ళతో ప్లాన్ చేశారు? ఓకే, వెరీ గుడ్. మంచి లైనప్తోనే వచ్చారు. సినిమా ఇండస్ట్రీ అంటే చాలా మంది బయటకు వచ్చి మాట్లాడుతున్నారు, ఎలా ఉంటుంది అనేది కొంచెం చిన్న ఐడియా ఉంది. బట్ మోడలింగ్ వ్యవస్థ ఎలా ఉంది? మోడలింగ్లో ఉండేటువంటి హడల్స్ ఏంటి? మోడలింగ్లో నేనేం పెద్ద హడల్స్ చూడలేదండి. అంటే ఆబ్వియస్లీ వాళ్ళు మేనేజర్స్, ఇప్పుడు నాకు ఎక్కువ వచ్చిన ఆపర్చునిటీస్ జ్యువెలరీ అండ్ శారీ, బికాస్ సౌత్ ఇండియన్ ఫీచర్స్ ఉన్నాయి అనేసి నాకు ఎక్కువ పర్సెంట్ చెన్నై, కన్నడ అండ్ కేరళలో కొన్ని శారీ యాడ్స్, జ్యువెలరీ యాడ్స్ ఇలా ఎక్కువ చేశాను. అంతేం పెద్ద, అంటే నాకు అది చాలా ఈజీ. ఇప్పుడు ఒక 2-3 అవర్స్ చేస్తాం, పేమెంట్ 4th అవర్లో వచ్చేసింది, ఐ విల్ సే బాయ్ అండ్ గో. అంతే, సింపుల్. పేమెంట్స్ ఆగడం ఉండదు, ఎప్పటికప్పుడు ఇచ్చేస్తారు. ఇట్ ఈస్ హ్యాజిల్ ఫ్రీ. ఎన్ని సంవత్సరాలు చేశారండి మోడలింగ్? 3 years చేస్తాను. పేమెంట్స్ ఎలా ఉంటాయి? బాగుంటాయి, చాలా బాగుంటాయి. చాలా బాగుంటాయి. నాకు మోడలింగ్ వెళ్ళాక నాకు నచ్చింది ఫస్ట్ అదే అండి. మంత్ కంతా వచ్చే శాలరీ ఒక్క రోజులో వస్తుంది కదా. అంటే డబ్బు ఎవరికి చేతి కాదు కదా. డబ్బు చుట్టూ నడుస్తుంది. సో అంటే నేను నెల రోజులు ఒక ఆఫీస్కి వెళ్ళి అలా ఉండే చూసిన దాన్ని నేను సడన్గా 1 dayలో యు ఆర్ గెటింగ్ ద మంత్ అమౌంట్ అన్నప్పుడు యూ ఫీల్ గుడ్. ఓకే, నేను ఇది చేస్తే బెటర్ కదా, అట్లీస్ట్ ఐ విల్ గెట్ సమ్ ఫ్రీ టైం. ఇప్పుడు మోడలింగ్ ఏమైనా మిస్ అవుతున్నారా ఇప్పుడు సినిమా ఇండస్ట్రీ రావడం వల్ల? మళ్ళీ ఏమైనా అవకాశాలు వస్తాయి? మిస్ ఏం అవ్వట్లేదు, వస్తున్నాయి మోడలింగ్ కూడా. ఇప్పుడు సినిమా కోసమని నేను జస్ట్ మేబీ ఈ సినిమాతో ఇంకా ఎక్కువ రావచ్చేమో. హీరోయిన్ ఇప్పుడు ఇంకా ఎక్కువ ఉంటుంది. ఓకే, సూపర్ అండి. ఇప్పుడు మనకి కొన్ని లేడీస్ ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీలోకి వస్తున్నారంటే కొన్ని పదాలు వింటుంటాం మనం బయట, కాస్టింగ్ కౌచ్లని, లేకపోతే హీరోయిన్లో, లేకపోతే ఆడవాళ్ళు వస్తుంటే ఇబ్బంది పడుతున్నారని చెప్పేసి. అట్లాంటి ఇబ్బందులు ఏమైనా ఎదురైనా మీకు మోడలింగ్ ఇండస్ట్రీలో కానీ లేకపోతే సినిమా ఇండస్ట్రీలో కానీ? ఎదురు అవ్వలేదు అని చెప్తే అబద్ధం అవ్వచ్చు, ఎందుకంటే ఎవరు నమ్మరు ఫస్ట్ ఆఫ్ ఆల్. అండ్ సెకండ్, అది ఫోర్స్ఫుల్ ఏది ఉండదండి. స్పెషల్లీ గొప్పతనం, సినిమా గొప్పతనం ఏంటంటే ఎవరిని ఫోర్స్ చేయరు. అది ఏ ఇండస్ట్రీలో అయినా నాకు తెలియదు, కానీ సినిమా ఇండస్ట్రీలో నో ఫోర్స్. ఏదో వాళ్ళు చెప్తారు, ఇఫ్ యూ లైక్ యూ జస్ట్ సే ఎస్. మనకి ఇష్టం లేదు అంటే ఎవరు బలవంతం చేయరు. అండ్ ఎవరైనా బలవంతం చేశారు అంటే నేను అస్సలు నమ్మను. అవసరం ఉన్న ఇండస్ట్రీ కాబట్టి మనం ఇష్టపడి వచ్చాం. దీంట్లో నో చెప్పడం కూడా ఆర్ట్. ఎలా డీల్ చేస్తారు అట్లాంటివి? ఇప్పుడు మన ఇంటికి ఎవరైనా మనకి ఇష్టం లేని వాళ్ళు వస్తారంటే మన పర్మిషన్ లేకుండా వస్తారా చెప్పండి? అది వాస్తవం. రారు. సేమ్
ఓకే. మన మన దగ్గరికి మనకి ఇష్టం లేని వాళ్ళు మనం నో చెప్పినప్పుడు ఛాన్స్ లేదు. ఇట్స్ ఆల్ మన చేతిలోనే ఉంటుంది. మనం ఎలాంటి పర్సన్ని మీట్ అవుతున్నాం, ఎలాంటి ఒక ఎన్విరాన్మెంట్లో మనం ఎంటర్ అవుతున్నాం, ఇట్స్ ఆల్ డిపెండ్. పెరిగిన వాతావరణం అవ్వచ్చు, మీరు పెరిగిన ప్రదేశాలు అవ్వచ్చు, అవి కొన్ని నేర్పుతాయి మనకి. అవును. ఇప్పుడు మీ పొజిషన్ ఏంటి? మీరు ఇక్కడ ఆంధ్రప్రదేశ్లోనే పెరిగారా, లేకపోతే అబ్రాడ్ వెళ్ళొచ్చారా? కల్చర్ ఏంటి? మీరే కల్చర్ని ఫాలో అవుతారు? నేను ప్రాపర్ మా ఆంధ్ర, అంతే, అనంతపూర్ కల్చర్. మా ఇంట్లో పెద్ద అంటే ఇప్పుడు నేను ప్రొడ్యూసర్, హీరోయిన్ అలా ఏం ఉండదు. మా అమ్మ కూడా అంత స్పెషల్ ట్రీట్మెంట్స్ అట్లా ఏం ఉండదు. ఇది జాబ్, అది ఇల్లు, నేను ఆమెకి కూతుర్ని, సో మా వాళ్ళందరికీ నేను ఫ్రెండ్ని, అక్కని, సో మెనీ క్యారెక్టర్స్ ఇక్కడ ఆన్ స్క్రీన్, అంతేగాని అది ఏం లేదండి. నాకు కూడా లేదు. ఫస్ట్ ఆఫ్ మనకి ఇండస్ట్రీ వైపు రావడానికి మొదట అడుగు పడాలంటే ఎవరో ఒకళ్ళు ఇన్స్పిరేషన్ ఉండాలి, ఏదో ఒకటి ఇన్స్పైర్ చేసి ఉండాలి. ఏంటి మీ ఇన్స్పిరేషన్ ఏంటి? మీ ఇన్స్పైర్ చేసిన అంశాలు ఏంటి? సినిమాలు ఏంటి? అంటే నాకు చిన్నప్పటి నుంచి ఏదైనా చెయ్యాలి అంటే చెయ్యాలి. మీరు చెప్పారనుకోండి నువ్వు చేయలేవని, నేను అది ఇంకా ఎక్కువ పంతం తీసుకుంటా. ఓ, మిమ్మల్ని ఎవరైనా డిస్కస్ చేశారా హీరోయిన్ గా మీరు చేయలేరని? ఏమో, ఇంత పంతంతో వచ్చారు కదా. పంతం అని కాదండి, మనకు ఎందుకు రాదు, ఓకే, ఎందుకు ఇవ్వరు, ఓకే ఇది కాకపోతే అది ఎవరో ఒకరు ఇవ్వాలి కదా. అవును. సో ఇంకా నాకు కూడా టైం వేస్ట్ చేయాలని లేదు. సో ఓకే నేనే చేసుకుందాం. ఎస్. మీకు స్వతహాగా ఎలాంటి సినిమాలు అంటే ఇష్టపడతారు? నాకా లవ్, రొమాన్స్, ఓకే, సమ్ ఇన్స్పైరింగ్. ఈ మధ్య కాలంలో వచ్చిన సినిమాలు మీరు చెప్పిన క్వాలిటీస్ ఉన్నాయి? ఈ మధ్య కాలంలో వచ్చిన సినిమాలు బాగా నచ్చింది, సంక్రాంతికి వస్తున్నాం, ఐ ఎంజాయ్డ్. ఓకే. పుష్ప, ఐ ఎంజాయ్డ్. ఓకే, అలాంటి సినిమాలు ఎక్కువ ఇష్టపడతారు అంటే ఆ మినిట్లో నాకు చూసేటప్పుడు నాకు వేరేది ఏది గుర్తుకు రాకపోతే వీఆర్ సక్సెస్ఫుల్. డీజే టిల్లు తెలుగు, ఆ ఎనర్జీ, ఆ డైలాగ్ డెలివరీ. ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత ఎవరెవరిని కలిసారు, ఎవరెవరు తారసపడ్డారు మీకు జర్నీలో, హీరోలు కానీ హీరోయిన్స్ కానీ? ఆదిశక్తిలో నేను ట్రైన్ అయ్యేటప్పుడు నిహారిక కొనిదెల వాజ్ అవర్ బ్యాచ్. మేము కలిసి 15-20 days ఉన్నాం. అక్కడికి తను కూడా వచ్చారా? తను కూడా వచ్చారు. ఓకే. నాకు ఎక్కువ ఫ్రెండ్షిప్ సినిమా వాళ్ళతో లేదు. మహి ఎక్కడ పరిచయం? మహి వీరా డైరెక్టర్ పరిచయం? ఇలానే ఒక ఆడిషన్ ఫ్రెండ్, ఒక మేనేజర్ రెఫర్ చేస్తాను. తను సినిమాలు చేస్తున్నట్టున్నారు కదా, తను ఇవ్వలేదా ఆఫర్స్? అంటే తను ఇవ్వలేదా అంటే మేము మాట్లాడుకోవడం చాలా తక్కువ. అండ్ ఆల్సో నాకు కూడా నాకు ఎక్కడో ఒక ఉంటుంది, తెలిసిన వాళ్ళం కదా, ఒకవేళ క్యారెక్టర్ మైండ్లో వస్తే ఫోన్ చేస్తారు, ఇస్తారు అనేసి. నేను ఎవరిని ఇబ్బంది పెట్టే రకం కాదండి. ఓకే. ఇప్పుడు హీరోయిన్గా అంటే అవకాశాలు కొన్ని ఉండొచ్చు, ఉండకపోవచ్చు, ఏ సినిమాకైనా ఆల్టర్నేటివ్ ఎవరో ఒకరిని చూసుకుంటారు కాబట్టి. బట్ క్యారెక్టర్స్ అనేవి నెంబర్ ఆఫ్ ఉంటాయి కదా సినిమాల్లో. క్యారెక్టర్ ఆర్టిస్ట్గా ట్రై చేయలేదా, లేకపోతే ఫ్రెండ్ క్యారెక్టర్స్ కానీ ఇలా ఏమైనా ట్రై చేయలేదా, లేకపోతే ఓన్లీ హీరో అనిపించలేదు? ఫ్రెండ్ క్యారెక్టర్ కావచ్చు, ఇంకోటి కావచ్చు, హానెస్ట్లీ చేయాలనిపించలేదు. రాలేదని కాదు కానీ చేయాలనిపించలేదు. అంటే ఉంటుంది కదా మనసులో, ఇప్పుడు నేను ఐ డిజర్వ్ దిస్ అన్నప్పుడు దానికన్నా వేరేది ఎందుకు? అవును. సో నాకు మైండ్లో ఏదైనా కూడా ఫుడ్ కూడా నేను తినాలి అనుకున్నప్పుడు అది వస్తేనే తింటా, లేకపోతే ఏది వచ్చినా నేను తిన్నా. కాంప్రమైజ్ అవ్వను. ఓకే. పెద్ద సినిమాలు, రీచ్ ఎక్కువ ఉన్న సినిమాల్లో కనిపించాలని చాలా మంది తాపత్రయపడుతుంటారు. నాకు పరిగెత్తేసి ఒక 10 సినిమాలు 20 సినిమాలు చేయాలి, లేదంటే అన్ని సినిమాలు నేను ఉన్నాను, ఆ పెద్ద హీరో సినిమా పక్కన నేను ఉన్నాను, అలా ఏం లేదండి. నాకు జూనియర్ ఎన్టీఆర్కి చెల్లెలుగా చేయాలని మాత్రం ఉన్నింది. రాఖీ సినిమా చూసిన చిన్న స్కూల్లో ఉన్నప్పుడు రాఖీ సినిమా చూశాను. దట్ ఐ ఫెల్ట్ సో ఎమోషన్. సో జూనియర్ ఎన్టీఆర్ గారికి చెల్లెలుగా చేయాలని మాత్రం బాగా ఉన్నింది. ట్రై చేశారా మరి? లేదు. ఇప్పుడు సినిమాలు జరుగుతున్నాయి కదా, చాలా సినిమాలు జరుగుతున్నాయి, 5-6 ఉన్నట్టున్నాయి. ఓకే, మేబీ. ఎస్. ఆ చెల్లెలు క్యారెక్టర్ చేసింది మంజుష, యాంకర్ మంజుష, ఐడియా ఉంది మీకు? ఓకే. తను చేసి తెలియదు. ఓకే. బట్ ఒక మంచి బాండింగ్ ఉన్న సిస్టర్ క్యారెక్టర్ చేయాలని అయితే జూనియర్ ఎన్టీఆర్ గారికి మాత్రమే. అవును. ఓకే. మిగతా ప్రభాస్ గారి సినిమాలో చేయాలనుకుంటే? ప్రభాస్ గారి సినిమాలో చేయాలనుకుంటే నేనేం చెల్లెలుగా చేయనండి. రిక్వైర్మెంట్స్ ఉన్నాయన్నమాట. పలానా సినిమాలో అయితే పలానా క్యారెక్టర్, మహేష్ బాబు సినిమాలో అయితే మహేష్ బాబు సినిమాలో అయితే మరదల్ క్యారెక్టర్ అయినా, ఏ క్యారెక్టర్ అయినా, ఫ్రెండ్ క్యారెక్టర్. ఓకే.
చాలా ఫుల్ ఆఫ్ రిక్వైర్మెంట్స్తో వచ్చారు ఇండస్ట్రీకి మీరైతే. అంటే మనకు క్లారిటీ ఉండాలి కదండి, ఎవరు ఏది ఇచ్చినా మనం తీసేసుకుంటున్నాం అనుకోండి, తర్వాత వీ డోంట్ నో. ఐ మీన్ అందరికని కాదు, ఫర్ మీ అట్లా నాతో వర్కౌట్ నాకు కాదు. యాక్టింగ్ చేయటం అనేది ఒక ఆర్ట్, అది అల్లాటప్పగా ఎవరు పడితే వాళ్ళు చేసేది కాదు. మీ విషయానికి చూసుకుంటే మీకు ఏ కష్టం అనిపించింది? ఇప్పుడు డాన్స్ చేయటమా, లేకపోతే యాక్టింగ్ చేయటమా, నాకు లేకపోతే సిగ్గుపడడం అంటే చాలా కష్టం అనిపించింది. మరి పడ్డారా లేదు సిగ్గు అసలు సినిమాలో? అంటే కొంచెం టైం తీసుకొని పడ్డానులేండి. ఆ సిగ్గుపడ్డం అనేది అమ్మో ఇంత కష్టమా అనిపించింది. ఓకే, డైరెక్టర్ అయితే చాలా ఇబ్బంది పడ్డారనమాట అయితే. మంచి ఆయన మా డైరెక్టర్. ఎన్ని రోజులు షూట్ చేశారండి? మేము టోటల్ 50 days చేసామండి. 50 working అంటే ఆన్ అండ్ ఆఫ్, స్ట్రైట్ స్కెడ్యూల్ కాదు. హీరో గారు అమెరికాలో బిజీగా ఉన్నారు షూటింగ్స్తో, అప్పుడు బ్రేక్ పడింది. సో ఇట్స్ ఆల్ మొత్తం కలిపి ఒక 50 working days అయితే పడ్డాయి. మరి వీటి కోసము డాన్స్ నేర్చుకోవటాలు, లేకపోతే ఏదైనా స్టంట్స్ చేయాల్సి వస్తే? స్టంట్ చేశానండి యాక్చువల్లీ. ఒక సీన్ ఉంది దాంట్లో, డూప్ని పెడతామన్నారు, బట్ ఎండ్ ఆఫ్ ద డే నేనే చేసేసాను. ఓకే, స్టంట్స్ ఐఎమ్ ఓకే. స్టంట్స్ చేయగలరా? స్టంట్స్ ఐఎమ్ గుడ్. నేర్చుకున్నారేంటి ఏమన్నా? లేదు, అంటే మాది రాయలసీమ అండి, అది మా బ్లడ్లోనే ఉంటుంది. ఏమన్నా ఫ్లాష్ బ్యాక్ ఉందా ఏంటి రాయలసీమ? అంటే బాలకృష్ణ గారి సినిమాలు, చిరంజీవి గారి సినిమాలు చూస్తూ పెరిగిన వాళ్ళం కదా, సో అది మాకు వి ఓన్ దెమ్. బాలకృష్ణ గారి సినిమాలు అంటే ఇష్టపడతారా బాగా? ఏ సినిమాలు ఇష్టపడ్డారు, ఎక్కువ ఇష్టం మీకు? ఈ మధ్య కాలంలో వచ్చిన సినిమాలు లేకపోతే పాత? అన్నీ ఇష్టమే, చాలా ఉన్నాయి. చెన్నకేశవ రెడ్డి. సో చెన్నకేశవ రెడ్డి బాగా ఇష్టమా? మొన్న వచ్చిన శ్రీలీల గారు భగవాన్ కేసరి, ఐ ఎంజాయ్. కలిసారా మరి వీళ్ళని? ఇప్పుడు కలిసిన సందర్భాలు వచ్చినాయా? బాలకృష్ణ గారిని 2 సార్లు కలిశాను. అంటే జిమ్కి వచ్చేవాళ్ళు, సేమ్ జిమ్. అప్పుడు ముఖ పరిచయం. ఓకే, అంతే, ఫేక్. ఇప్పుడు మనకి హీరోయిన్గా రావాలంటే కొన్ని క్వాలిటీస్ ఉండాలి, కొంత కాన్షియస్నెస్ ఉండాలి. మీరు ఎలాంటి కాన్షియస్నెస్ తీసుకుంటారు? బాడీ కానీ, ఫిట్నెస్ కానీ, డైట్ కానీ, ఇట్లాంటి ఎలా ప్లాన్ చేసుకుంటారు? ఫిట్నెస్ నాకు చిన్నప్పటి నుంచే ఉందండి. నేను అథ్లెటిక్ ప్లేయర్ని చిన్నప్పటి నుంచి. ఓ అవునా? నేను వెయిట్ లిఫ్టింగ్, రన్నింగ్ అండ్ ఆల్. నేను నేషనల్స్, డిస్ట్రిక్ట్ లెవెల్ ఐ పార్టిసిపేటెడ్. ఓకే. సో ఆ తర్వాత మనం మార్క్స్ తక్కువ అవుతున్నాయని అవి ఆపించేశారు. ఓకే ఓకే, ఎడ్యుకేషనల్ మార్క్స్ తక్కువ. ఏంటి ఫస్ట్ క్లాస్ స్టూడెంటా లేకపోతే ఎట్లా, యావరేజ్ స్టూడెంటా? ఐఎమ్ యావరేజ్ స్టూడెంట్. మ్యాథ్స్ రాని వాళ్ళు ఫస్ట్ క్లాస్ ఎక్కడ వస్తారంటే? మ్యాథ్స్ రావా మీకు? ఓకే, ప్రొడ్యూస్ మ్యాథ్స్ వచ్చింటే నేను ప్రొడ్యూసింగ్ చేయనేమో. అదే కదా. ఓకే, అలా కలిసి వచ్చిందనమాట అయితే. ఓకే, సూపర్ అండి. ఈ ఆడియన్స్కి మన సినిమా ఉమా, డియర్ ఉమా చూడాలి, ఎందుకు చూడాలి అని క్వశ్చన్ చేస్తే మీరు ఏమి ఉన్నాయని అట్రాక్ట్ చేస్తారు వీళ్ళు? ఎందుకు చూడాలంటే ఇది మన అందరి జీవితంలో జరిగింది. మనం అందరం భయపడేది ఒకటి ఉంటుంది, మనం డాక్టర్ అనే వాళ్ళని దేవుడిలాగా భావిస్తాం. అవును. సో ఆ దేవుడు కరెక్ట్ లేకపోతే ఏమవుతుంది? ఓకే, మీరు చూడండి, ఎప్పుడైనా కూడా ఏ సీజన్ అయినా కూడా మనకి డాక్టర్స్ ఈజ్ ఇంపార్టెంట్. సో ఆ డాక్టర్స్ కార్పొరేట్ హాస్పిటల్స్లో ఒక చిన్న ఇన్సిడెంట్ అవుతుంది. అది ఈ అమ్మాయి ఉమా క్యారెక్టర్ అవన్నీ ఎలా ఫేస్ చేస్తుంది అనేది ఇట్స్ అ స్టోరీ. అండ్ ఇట్ ఈస్ వెరీ ఇంట్రెస్టింగ్. అందరు చెప్తారు కాబట్టి నేను చెప్పట్లేదు, బట్ ఇట్ ఈస్ వెరీ ఇంట్రెస్టింగ్. డియర్ ఉమా ఈజ్, ఒక్కసారి రండి, మీకు కూడా మీ ఇంట్లో సబ్జెక్ట్ లాగా ఫీల్ అవుతారు. మనం కోవిడ్ చూసాం, ఆ తర్వాత ఎవ్రీడే వి హియర్ ఆర్ రీడ్ సమ్ ఆర్టికల్ ఆన్ సంథింగ్ ఎల్స్, హెల్త్ పైన. ఇది హ్యూజ్ సబ్జెక్ట్, పెద్దది కదండి, చాలా పెద్దది. అందుకే మాకు 55 days షూట్ పడింది, 50 to 55 days ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్. సో మరి ఎలా రీసెర్చ్ చేశారు, ఎక్కడి నుంచి తీసుకున్నారు డేటా అంతా? అదే ఇప్పుడు కార్పొరేట్ హాస్పిటల్లో ఏం జరుగుతుంది, ఎలా ఉంది సిచ్యువేషన్ అనేది? కొంతమంది మాకు ఇన్సైడ్ వాళ్ళు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ఉంది. ఆ తర్వాత నాకు ఇది అంతా ఒక డ్రీమ్ వచ్చింది. నాకు కోవిడ్లో ఉన్నప్పుడు నాకు రిపీటెడ్గా డ్రీమ్ వచ్చింది. ఐ స్వేర్ ఇదే నిజం. ఓకే. సో ఆ రిపీటెడ్గా డ్రీమ్ వస్తుంటే నేను ఒక 2 రోజులు భయపడ్డాను, అబ్బా ఏంటిది అని. 3rd 4th 20 days పైనే ఈ డ్రీమ్ వచ్చింది. తర్వాత పెన్ పేపర్ తీసుకొని రాయడం స్టార్ట్ చేశాను. ఒక అబ్బాయి హెల్ప్ అడుగుతున్నారు, సంబడి ఇస్ దేర్ ఇన్ హాస్పిటల్,
ఇట్స్ ఆల్ ఒక అంటే అది డ్రీమ్ కూడా మనకి హాంట్ చేస్తుంది సమ్ టైమ్స్. ఓకే. చాలాసార్లు మనకు వచ్చిన డ్రీమ్స్ మనకు గుర్తుండవు, కానీ ఒకటే డ్రీము ఒక 1 month అంతా రావడం అనేది స్ట్రేంజ్ అనిపించింది. ఓకే. అది కూడా కోవిడ్. సో ఇంకా నేను పెన్ను పేపర్ పెట్టి రాశాను. ఓకే. రాసిన తర్వాత అదంతా అయిపోయిన తర్వాత ఇప్పుడు ఐ థింక్ ఆ రీసెర్చ్లో మాకు చాలా తెలిసాయి. ఓకే, ఇలా కూడా ఉంటుంది. చెప్పారా, బయటికి చెప్పారా ఇలా డ్రీమ్ వస్తుంది, కల వస్తుంది నాకు ఇలా రాసి? నేను ఐ థింక్ మా ఫ్రెండ్స్కి తెలుసు. ఓకే. మా ఫ్రెండ్స్కి ఏంటిది నన్ను వదలట్లేదు, సేమ్ స్టోరీ సేమ్. ఒక్కదాన్ని ఉన్నాను నేను అప్పుడు ఇక్కడ హైదరాబాద్లో. ఓకే. ప్రతిసారి ఇదే డ్రీమ్ వస్తుంది ఏంటి అంటే నేను ఒక్కోసారి అంటే ఏమన్నా మా అమ్మ దిష్టి తీసుకో, నువ్వు వీడియో కాల్ చేయి, నేను దిష్టి తీస్తాను. ఇలా మెడికల్ సిస్టమ్ పైన మీ అభిప్రాయం ఏంటండి? కార్పొరేట్ హాస్పిటల్స్ మెడికల్ సిస్టమ్ పైన? నాకు అందరూ డాక్టర్ ఫ్రెండ్స్ అండి. మై డియరెస్ట్ ఆర్ డాక్టర్ ఫ్రెండ్స్. అంటే నేను మా డ్రైవర్ ఉన్నారు, మా డ్రైవర్ ఈజ్ వెరీ ఎగ్జాంపుల్. ఆయనకి ట్యూమర్ వచ్చింది, ఊరు వెళ్ళాడు, ఆరోగ్యశ్రీ పెట్టుకొని చేపించుకున్నారు అండ్ రికవర్ అవ్వలేదు. అంటే చదువు రాని వాళ్ళు, అంత అవగాహన లేని వాళ్ళు డాక్టర్స్ని నమ్మేస్తారు. అంటే ఇక్కడ వైద్యం కూడా కార్పొరేట్ అయిపోతుంది. ఏదైనా పర్లేదు కానీ వైద్యం అవ్వద్దు, బేసిక్ నీడ్ కదా. ఇప్పుడు ఇంతకు ముందు అంత లేనివి నేను చిన్నగా ఉన్నప్పుడు మా వాళ్ళ అంటే ఎవ్వరికి లేని రోగాలన్నీ మనం వింటున్నాం. అది ఎందుకు వస్తుందో తెలీదు, ఎలా వస్తుందో తెలీదు, దానికి క్యూర్ ఏంటో తెలియదు. ఏం చెప్తున్నారు మీ ఫ్రెండ్స్ డాక్టర్స్, ఎందుకు వస్తున్నాయి ఏంటి అనేది? నేను వాళ్ళతో అంత ఎక్కువ డిస్కషన్ చేయలేదండి. ఒక ఆవిడ ఉన్నారు, ఐ యూస్ టు డిస్కస్. అంటే మేము సమ్ టైమ్స్ కనెక్షన్ ఉంటుంది, అంటే నాకు ఆవిడ సోల్ సిస్టర్ అన్న ఫీలింగ్ ఉంటుంది. ఎవ్రీథింగ్ సమ్ టైమ్స్ ఇప్పుడు ఈ డాక్టర్ దగ్గరికి వెళ్తే సేమ్ మెడిసిన్ ఇంకో డాక్టర్ ఇవ్వరు. అవును. సో సమ్హౌ ఇది ఏమన్నా కొంచెం అట్లీస్ట్ యాజ్ ఎ రెస్పాన్సిబుల్ ఆ డ్రీమ్ కన్నా న్యాయం చేద్దామనేసి మీరు స్టార్ట్ చేస్తారు. ఎంతండి, ఎంత పెట్టారు? సుమారుగా అయ్యిందిలేండి. చెప్పకూడదు, బిజినెస్ ఎందుకులేండి. ఓకే. అంటే మేము అనుకున్న బడ్జెట్ ఒకటి అయింది, చాలా ఎక్కువైంది. అంటే ఇవన్నీ రీసెర్చ్, ఆ తర్వాత సో మెనీ మన రతన్ గారు ఉన్నారు, అందరు టెక్నికల్గా చాలా మంచి వాళ్ళు ఉన్నారు. ప్రోడక్ట్ చూసుకున్న తర్వాత ఏమనిపిస్తుంది మీకు? చేసాం, మంచి సబ్జెక్ట్ చేసాం. ఓకే. ఓకే, సూపర్ అండి. ఒక ప్రోడక్ట్ని తీసుకెళ్ళాలంటే కొంత ప్రమోషన్ అవసరం. ఎవరో ఒకరు సపోర్ట్ చేయాలి, ప్రమోట్ చేయాలి. ఇది ఒక ప్రోడక్ట్, మంచి ప్రోడక్ట్ ఉందని చెప్పేసి. ఈ విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు? మీకు ప్రోడక్ట్ చేయటం వరకు ఓకే, నాకు ఈ సినిమా చూసిన తర్వాత అనిపించింది ఏంటంటే అండి, చిరంజీవి గారు కానీ నాని గారు కానీ అయితే బాగా మాట్లాడగలుగుతారు. అంటే వాళ్ళ చేతుల మీదుగా ఇది వస్తే చాలా బాగుంటుంది అనేది నా నమ్మకం. ఎందుకంటే మన చిరంజీవి గారు ఇంతకు ముందు ఠాగూర్ అన్న ఒక ఫిలిం చేశారు. అవునవును. సో ఐ థింక్ ఆయనే దీనికి చాలా కరెక్ట్ టు గివ్ సమ్ బైట్స్ ఫర్ మీ. అయితే మరి అప్రోచ్ అయ్యారా? ట్రై చేస్తున్నాను. థియేటర్లో అన్ని చెక్ చేసుకున్నారా? ఎన్ని థియేటర్లు పడుతున్నాయి ఏంటి, రిలీజ్ డేట్, ఆపోజిట్ సినిమాలు ఉంటాయి కొన్ని, చెక్ చేసుకుంటున్నాను. ఇప్పుడు ఇక్కడ నుంచి వెళ్ళాక అదే పని నాకు. అవునా? ఓకే. ఓకే. ఒకసారి మరి ఫైనల్గా మీ సినిమా గురించి ఆడియన్స్కి ఏం చెప్తారు? రిలీజ్ డేటు అన్నీ మీ నోట్ల నుంచి మీరు చెప్పండి. సో డియర్ ఉమా ఫిలిం April 18th రిలీజ్ అవుతుంది. మీ తెలుగు అమ్మాయి, మీ తెలుగు ప్రొడ్యూసర్ ఒక ఎక్స్పెరిమెంట్ చేసింది, అందరూ వచ్చి ఆదరించండి. అండ్ ప్రతి ఒక్కరూ మా ఇంట్లో పాప చేసింది అన్న ఒక అమ్మాయి, మా అమ్మాయి చేసింది అన్న ఒక మంచి ఫీల్తో బయటికి వెళ్తారు ఫర్ షూర్. న్యూ కమర్ అయినప్పటికీ కూడా మనం ఈరోజు మన ప్రేక్షకులకు ముందుకు తీసుకురావడానికి కారణం ఏంటంటే తను చేస్తున్నటువంటి ప్రయత్నం, అలానే నేను సబ్జెక్ట్ గురించి ముందే విన్నాను, మంచి ప్రయత్నం అనిపించింది. అలానే ఈ సినిమాకి కొత్త వాళ్ళని ఎంకరేజ్ చేద్దామన్న థాట్తో ఈరోజు మనం ప్రేక్షకుల ముందు తీసుకురావడం జరిగింది. సో సుమయ్య గారికి ఆల్ ది బెస్ట్ చెప్దాం. ఆల్ ది బెస్ట్ సుమయ్య గారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఎస్ మంచి హిట్ కొట్టాలి. హిట్ తర్వాత సినిమా రిలీజ్ తర్వాత మళ్ళీ సక్సెస్ అయిన తర్వాత అగైన్ ఐ విల్ కమ్ టు యూ. ఎస్ ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ సో మచ్.